అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ప్రపంచ దేశాలను టెన్షన్లో పడేశారు. ముందుగా అమెరికాలోని వలసదారులపై దృష్టి పెట్టారు. వైట్ హౌస్కు వెళ్లిన మొదటి రోజే ఇల్లీగల్ మైగ్రెంట్లను తరిమేసే సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై మొదటి సంతకం చేశారు. ఈ ఆర్డర్తో అమెరికా పౌరసత్వం కోసం ఆరాటపడే చాలా మందికి పెద్ద షాక్ తగిలింది. సంవత్సరాలుగా కన్న అమెరికన్ డ్రీమ్స్ అన్నీ గాల్లో కలిసిపోతున్నాయి. అంతేకాదు, ట్రంప్ 2.0 మొదటి రోజే ప్రపంచ దేశాలకు ట్యాక్స్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో భారత్ లాంటి దేశాలకు భారం కానుంది. అసలు ట్రంప్ పెట్టిన టెన్షన్ ఏంటి? ట్రంప్ ఎఫెక్టు భారతీయులపై ఎలా పడనుంది? జన్మత పౌరసత్వం రద్దుపై అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? మోడీ సర్కారు ఇప్పుడు ఏం చేయబోతుంది? వాచ్ ది స్టోరీ. 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత వైట్ హౌస్ను తిరిగి దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేదికపై ప్రపంచ దేశాలను ఉద్దేశిస్తూ సంచలన ప్రకటనలు చేశారు. పదవి చేపట్టిన మొదటి రోజే డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసి చాలా మందికి షాక్ ఇచ్చారు. వాటిలో ముఖ్యమైనది ఒకటి బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేయడం. దీంతో అమెరికా పౌరులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్గా వచ్చే పౌరసత్వం రద్దవుతుంది. ఈ ఉత్తర్వు ప్రకారం అమెరికాలో జన్మించిన బిడ్డ పౌరసత్వం పొందాలంటే కనీసం ఒక పేరెంట్ అయినా అమెరికా సిటిజన్గా ఉండాలి. లేదంటే చట్టబద్ధమైన శాశ్వత నివాసి అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. లేకపోతే అమెరికా సైన్యంలో సభ్యుడిగా అయినా ఉండాలి. అయితే అమెరికాలోకి అక్రమ ప్రవేశాలని వెంటనే నిలిపివేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో లక్షలాది మంది అక్రమ వలసదారుల్ని తిరిగి వారి దేశాలకు పంపించే ప్రక్రియ ప్రారంభం కానుందని ట్రంప్ తన మొదటి ప్రసంగంలోనే స్పష్టం చేశారు. అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది యుఎస్ జన్మ హక్కు పౌరసత్వం ప్రకారం అమెరికన్ గడ్డపై జన్మించిన ఎవరికైనా సరే వారి తల్లిదండ్రుల పౌరసత్వం వలస స్థితితో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా యుఎస్ పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధన 1868లో అమల్లోకి వచ్చింది. దీంతో అమెరికాలో జన్మించిన వారందరికీ అమెరికన్ పౌరసత్వం వచ్చింది. అయితే ఇప్పుడు ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అది పూర్తిగా రద్దయింది. అయితే ట్రంప్ ఈ జన్మ హక్కు పౌరసత్వాన్ని అంతం చేయాలనుకుంటున్నానని తన మొదటి పదవీ కాలం నుండి స్పష్టంగా చెబుతూనే వచ్చారు. భారత్, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అమెరికాకు అధిక స్థాయిలో వలసలు పెరిగాయి. వీరంతా కలిసి అమెరికా వ్యవస్థను దోపిడీ చేశారని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకముందే దీనిపై పని మొదలుపెట్టారు ట్రంప్. ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అక్రమ వలసలకు సంబంధించిన జాబితాను రూపొందించారు. ఇటీవలే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అమెరికాలోని అక్రమ వలసదారుల జాబితాను విడుదల చేసింది. అందులో 18,000 మంది భారతీయుల్ని గుర్తించారు. ఐసీఈ గణాంకాల ప్రకారం మొత్తం 14,40,000 మందిలో 17,940 మంది భారతీయులను మొదటి విడతలో పంపించేయడానికి ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. లెక్కల ప్రకారం చూస్తే గత 3 ఏళ్లలో ఐసీఈ ప్రతి సంవత్సరం సగటున 90,000 మంది భారతీయులు చట్టవిరుద్ధంగా యుఎస్లోకి ప్రవేశించినట్లు గుర్తించింది. ఒకవేళ
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం తాత్కాలిక వర్క్ వీసాలు అంటే H-1B వీసా వంటి వీసాలు, గ్రీన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారతీయ పౌరులకు జన్మించిన పిల్లలు ఇకపై అమెరికా పౌరసత్వం పొందలేరు. దీంతో యుఎస్లోని భారతీయ వలసదారులకు జన్మించిన లక్షలాది మంది పిల్లలపై ప్రభావం పడనుంది. వీరంతా ఆటోమేటిక్ సిటిజన్షిప్ ని కోల్పోతారు. ఇక ఇప్పటికే చాలా కాలంగా గ్రీన్ కార్డు బ్యాక్లాగ్ లో ఉన్న భారతీయ వలసదారులకు కార్డు పొందడం మరింత ఆలస్యం అవుతుంది. ట్రంప్ చర్యల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతు ఇస్తామని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. అలాగే సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అమెరికా వెళ్లిన జైశంకర్. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికాలో 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించింది. ఈ సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిపించుకోవాలని భావిస్తోంది. దీనికోసం త్వరలో ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించబోతోంది. ఇతర దేశాల తరహాలోనే అక్రమ వలసదారుల పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి గురికాకూడదని భావిస్తోంది భారత్. ప్రస్తుతం అమెరికాతో కొనసాగుతున్న దౌత్య, వాణిజ్య పరమైన సంబంధాలేవి కూడా అక్రమ వలసల వల్ల దెబ్బతినకూడదనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు. అక్రమ వలసదారుల్ని వెనక్కి పిలిపించుకోగలిగితే దీనికి ప్రతిగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధమైన ఇమిగ్రేషన్ వ్యవహారాలను మరింత సరళీకరించగలుగుతుందని కేంద్రం ఆశిస్తోంది.